ఇక్కడ కూడా వచ్చాడే నీ బంద. దానికి 50 రూపాయలు అప్పించాడే, అవి తీసుకోవడానికి వచ్చాడు. ఏంటన్నయ్యా ఎప్పుడొచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చేదానిగా. ఏమైంది? ఏంటి దిగులుగా ఉన్నావు? విశ్వనాథ్ తిట్టాడా? మనసేం బాగలేదురా. మనసు బాగోలేదా? సో ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నీకు వేరే ఆలోచన రావడం లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అదేలా? చూడగానే ప్రేమ సినిమాలో చూపించినట్టు. నేనొకటి చెప్పనా? ఇప్పుడు నీ మనసులో ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే. నీకు నువ్వే ఊహించుకుని తిరుగుతుంటే ఎలా? ఆకర్షణ, కేవలం ఆకర్షణ నాది. అది పోదాం. అన్నయ్య ఎక్కడికి? కూర్చో. అమ్మాయి కనిపించినప్పుడల్లా నాకేం జరుగుతుందో, నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు. హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వేమో ఆకర్షణ అంటున్నావు, ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు. నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. కొన్నిసార్లు చచ్చిపోదాం అనిపిస్తుంది బుజ్జి. అన్నయ్య ఇదంతా నీతో చెప్పుకోవాలనిపించింది. నువ్వు తప్పు నాకు ఇంకెవరున్నారో బుజ్జి. అన్నయ్య ఇలా చూడు. నాకు చెప్పావు కదా, ఇంక దిగులు పడకు. అమ్మాయి పేరేంటి? ఆ అందమైన అమ్మాయి మా వదిన. ఓకే అన్నయ్య, దానికన్నా ఓ ముఖ్యమైన విషయం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ వెనక్కి కూర్చున్న అమ్మాయి ఏమని అనిపిస్తుంది. వెంటనే తిరగద్దు, మెల్లగా మెల్లగా చూడు. తీసుకోవాలి. ఫైన్ ఫైన్. బాలనయ్య ఊటీకి వస్తున్నాడు ఈ రాత్రికే. చదవడానికి. ఓకే పెట్టేస్తున్నాను. బుజ్జి, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఊటీ వెళ్ళాలా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఈసారైనా 2 సబ్జెక్ట్స్ పూర్తి చేయాలిగా. ఇక్కడుంటే నువ్వు చదవు,
అందుకే నువ్వు ఊటీకి వెళ్ళాలి. తెలుసు, అమ్మాయి గురించేగా నీ బెంగ. ముందు నువ్వు ఎగ్జామ్స్ పూర్తి చేయి, ఆ తర్వాత నువ్వు నేను కలిసి అమ్మాయిని వెతుకుదాం. అది కాదురా, మా ఫ్రెండ్స్ అంతా అమ్మాయి ఏ క్లాసు? ఈ సిటీలో 1112 మంది ఉన్నారు, కాంపిటీషన్ ఎక్కువ. అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఈలోగా ఎవరిని ప్రేమించేస్తారేమోనని అంత భయపెడుతున్నారా? ఫూల్స్, నీ ఫ్రెండ్స్ ఏమైనా పెద్ద మేధావులా? ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరైనా లవ్ చేస్తున్నానా? అది కాదురా, వాళ్ళు చెప్పేది అందమైన అమ్మాయిల గురించి. ఏంటను ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని ఊటీ వెళ్తున్నావు, అది కూడా సెకండ్ క్లాస్ లో? చంద్రమోహన్ అంకుల్ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి సీరియస్ గా ఉందని తెలిసి కూడా వెళ్ళి చూసి రాకుంటే ఏం బాగుంటుంది ఆకాష్? అందుకని ఒక్కదానివే వెళ్తావా? నేను రాకూడదా? నీకు 10 రోజుల్లో పరీక్షలు. చదువు విషయంలో కేర్లెస్ గా ఉండడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా. బాలు 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 నో బాలు, ఊటీ ట్రిప్ క్యాన్సిల్. ఏ ఎందుకు? ఇది S4, మంది S2. పద. తాతయ్య అలాగే అంటారు. హలో, ఇదిగో ఇక్కడుంది, రా. ఆటోగ్రాఫ్ పార్టీనా? మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇట్స్ మై పాలసీ. వెల్కమ్ మేడం. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఇస్ అంకుల్? కొంచెం పర్వాలేదు, హాస్పిటల్లోనే ఉన్నారు. మీరు ఎస్టేట్కి వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను. ఓకే. రేయ్, ఎందుకురా ఇలా ప్రాణాలు తెస్తున్నావు? హాయిగా బస్సులో పోయేవాడిని కదా. ఉందా పంజయ్? ఎందుకన్నావు అంటావు? అడవి మధ్యలో ఆపేసి వెళ్ళమంటే ఎలా వెళ్లేది? అర్థమైందిగా, ఉండు. ఓయ్, కారు ఒకటి వస్తుంది, లిఫ్ట్ అడిగి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి చావు. హలో, లిఫ్ట్ అడుగుతారా? ఇక్కడ ఎవరు ఆపరు, ఇది దాదాపుడి ప్లేస్. ఏం పా తమిళ తంబి, ఏమయ్యా నేను నీకేం ద్రోహం చేశానయ్యా? ఊటీ ఊటీ ఊటీ, ప్రాణాలు తోడేస్తుంది. ఏంటి సార్, కార్ రివర్స్ వస్తుంది? హాయ్. కారుకి ఏదైనా ప్రాబ్లమా? మే ఐ హెల్ప్ యూ? ఊటీ వెళ్ళాలి. ఓకే, కమ్ ఆన్. డ్రైవర్ మేడం, అతనికి కొంచెం హెల్ప్ చేయి, అలాగే. మేము వెళ్తాం. కమ్. Hi Manu, your good name please? బాలు. Glad to meet you. మీరు నాకు ఇంతకు ముందే తెలుసా? ఓ, ఆ రోజు కోవెల్లో. నో 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 నో, దట్ డే అబీస్ లో ఆ చిన్న పాప. ఇట్ వాస్ అమేజింగ్. ఆ రోజే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుని ఫాలో చేశాను, బట్ ఐ మిస్డ్ యూ. బాలు, ఇక్కడికి మీరు? ఇక్కడ మా పిన్ని వాళ్ళు చదువుకోవడానికి వచ్చాను.
నీకు ఎన్నిసార్లు చెప్పాను అనును ఒంటరిగా పంపించొద్దని. నా మాట వింటేగా. అనుకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ, కొంచెం షాక్ అయింది అంతే. రండి. అను అను ఎరా ఇంత లేటు? గంధం చెక్కలు తేవడం అంటే పందింపులు తేవడం అనుకున్నావా? ఒక్కో చెక్ పోస్ట్ దాటి వచ్చేసరికి ప్రాణం పోతుంది. రా ఎక్కు. ఎవరు రైతను? అక్కడ గంధ చెట్టు వేలాడుతుంటే ఏదో ఆత్మహత్య కేసు అనుకున్నాను. ప్రాణాలతో ఉంటే తీసుకొచ్చా. దారిలో ఏదైనా హాస్పిటల్లో పడేసిపోదాం. నువ్వు ఎక్కడా ముందు. అను అన్ని చోట్ల వెతికి చూశాం. వివరాలేం తెలియలేదు. బాలు అన్న పేరు తప్ప ఇంకేమీ తెలియదంటావు. ఇంతకంటే ఏం చేయగలం? ఈజ్ అ వెరీ నైస్ గాయ్. తన దారిన తను పోతూ ఉంటే నేనే అతన్ని తీసుకెళ్లాను. అతనెవరో, తల్లిదండ్రులు ఎక్కడున్నారో, అతని పరిస్థితి తలుచుకుంటూ ఉంటే చాలా భయంగా ఉంది తాతయ్య. నీ ముఖానికి డ్రెస్సింగ్ కూడా రాదు, నువ్వు డాక్టర్వి. యా తిడతావా? అమ్మాయి ఎవరో కనిపించాం. ఎవరు? అమ్మో, మీ అన్నయ్య సామాన్ చూడ కనలేదమ్మా.
అమ్మ ఎవరు చేసా ది గ్రేట్ రాజా బహదూర్ గారి మనవరాలు పేరును అమెరికన్ ఇచ్చిందంట. అమ్మాయిని చూసారా? లేదురా, కాకపోతే ఆ అమ్మాయి గురించి మేము గుచ్చి అడుగుతున్నా అసలు మీరెవరిని మమ్మల్ని నిలదీశారు. మేమేమైనా తెలియక వాగామనుకో మా బొక్క పోగుతుందని ఈ విషయం తీసి చెప్పడానికి వచ్చాం. కాకపోతే ఆ అమ్మాయిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసామని నాకు అనుమానం. ఏంటి ఎక్కడికి బయలుదేరుతున్నావు? బుజ్జి ఇస్తావా? ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడుగా. ఇమ్మన్నారా? మర్యాద నువ్వు పోకిరి మూకలారా. మరి బాలు ఆ అమ్మాయి బుజ్జి అన్నయ్య నిన్ను వెళ్ళనివ్వను. కారు వెరగొట్టుకొచ్చి చాలదా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తనకేం కాకూడదు. నేను అరుణ్ చూడాలి ప్లీజ్. ఏమైందిరా? హాయ్ బాలు. హాయ్. Nice to see you, Balu. You know, the truck driver was so bad. He was pretty rash and he couldn't manage the wheel, and all this happened in a split of a second. You know, Balu, a similar incident took place when I was in States. A plan and muscles were traveling from Los Angeles to Houston. And I'm sorry about it. I'm really sorry about it. Yes, Balu. యాక్చువల్ గా గొప్ప విషయం ఏంటంటే మా వాడు దీని గురించి ఒక మాట కూడా మాతో చెప్పలేదు. చూడండి, బుజ్జి ఇది మామూలు Hello, I'm Priya. చెప్పేవారు మాకు తెలియదు. Okay. ఏమనాలే వీళ్ళని. ఈ కాలం పిల్లలు ఏది సీరియస్ గా తీసుకోరు. మా కుటుంబం చాలా డిప్రెషన్ లో ఉంది. 4 నెలల క్రితమే ఫ్లైట్ యాక్సిడెంట్ లో అను తల్లిదండ్రులు చనిపోయారు. మీ బాలు కాపాడకపోతే నా మనవరాలు నాకు దక్కుండేది కాదు. బాలు, నీకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. నువ్వు కోలుకోగానే ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి. ఓకే? ఓకే రామ్మా, వెళ్ళొస్తామండి. అలాగే. వస్తానమ్మా. మంచిగా వస్తానండి. టేక్ కేర్ బాలు. బాయ్. రే బాలు, ఏ అమ్మాయి కోసం నువ్వు వెతికావో ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చిందిరా. అదృష్టం పరిచయం పట్టేట్టు పట్టిందిరా. ఒరే బాలు, ఇంకెందుకు రాలేదు, వెళ్ళి అయ్యావి అని చెప్పి. ఏంటి ఏంటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు? అన్నయ్య నాన్నొచ్చారు. మీ అన్నకుండా వచ్చారంట. సుధాకర్ వెయిట్ చేస్తాం, అక్కడ మాట్లాడుకుందాం. ఈవినింగ్ అడిగా ఉండు, హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? నర్సులకు బీటు కొట్టడానికా? నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. మీ అన్నయ్యని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని దాచుకోమ్మా. అన్నయ్య అను ఇంటి వరకు వచ్చేసింది. తర్వాత అనుకి నా ప్రేమ గురించి చెప్పేస్తాను రా. బాలు, ఏదో మాట్లాడాలన్నావు? అదే ఏదో మాట్లాడాలన్నావు. ఎలా చెప్పాలో తెలియడం లేదు. బాలు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. పర్వాలేదు, చెప్పు. ఐ లవ్ యూ. మీరు నన్ను చూసింది యాక్సిడెంట్ లోనే, కానీ అంతకు ముందే నా మనసు నీకు కల్పించి నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోండి. కాదని మాత్రం అనకండి. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకే తెలియడం లేదు బాలు. నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం మీరే. అందుకని నేను మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం? మీరెలా ఊహించుకోవడానికి కారణం నేనే అయితే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ మాట అంటే నువ్వేం చేస్తావు? నువ్వు అనుతో ఐ లవ్ యూ అంటే జరిగేది ఇదే. మరేం చేయరా బుజ్జి? అన్నయ్య, నువ్వు ఆమెను చూసిన వెంటనే ప్రేమించుండొచ్చు. నీ గుండె చొప్పులు పెరిగుండొచ్చు. ఆమెకి సంబంధించినంత వరకు
ఇదంతా నథింగ్. ఆమె ఫారెన్ లో పెరిగిన అమ్మాయి, నీకంటే నాకంటే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అయితే అను నాకు దక్కదంటావా? ఎందుకు దక్కదు? మా అన్నయ్యకి ఏం తక్కువ? ప్రేమ అనేది మనసుకి సంబంధించింది. నీ మనసేంటో పూర్తిగా తెలుసుకుంటే ఆమె నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది. నీ గురించి ఆమెకి తెలియాలంటే ముందు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకో. ఇదంతా జరగడానికి చాలా టైం పట్టొచ్చు. ప్రేమకి సాహసమే కాదు, సహనం కావాలి, ఓర్పు కావాలి. భూదేవికి మించిన ఓర్పు ప్రేమకుంది. భూదేవి, ఓర్పు, సహనం, వంకాయ. నీ చెల్లి పెద్ద ఆడింది కదా, ఆవిడ మాట విను బాబు. హాయ్ ప్రియా. ప్రియా ఒక మంచి అమ్మాయి, ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఒక బ్రహ్మాండమైన ఎంత ఇది రెస్టారెంట్ లో మీరు? నాయరు మ్యాటర్ చాలా సీరియస్. వెళ్ళు ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలంటారు, అది నువ్వు ఎలాగో ఇచ్చేసావు. ముందు ఫ్రెండ్షిప్ అవ్వాలంట, ఆ తర్వాత ప్రేమికుడు అవ్వాలంట. 2 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రేమికుడుగా వద్దు, ఫ్రెండ్ గా ఉండని జస్ట్ హ్యాండ్ ఇచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదే కదా. అప్పుడు ఆ అమ్మాయిని తలుచుకుని సంవత్సరం ఫెయిల్ అవటం ఖాయం. లేకపోతే వీడు జీవితంలో ఫెయిలే అవడం. ఊరుకోనరా. అరే బాలు, ప్రియా చెప్పిందే కరెక్ట్. ముందు నువ్వు అమ్మాయి ఫ్రెండ్ కావడం ట్రై చేయి. ఫ్రెండ్ అవటం వెళ్ళారా? అరే ఇంత జరిగాక నువ్వు అమ్మాయిని వెతుకుంటూ వెళ్తే బాగుండదు. ఆ అమ్మాయి నేను ఫ్రెండ్ గా భావించింది అనుకో, ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను వెతుకుంటూ మీ ఇంటికి వస్తుంది. అలా రాకపోతే ఖచ్చితంగా అమ్మాయి నీకు దక్కదు. రే జాగ్రత్త, నేను కూడా రానా? పర్వాలేదు. ఓకే. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావురా? సుధా ఇంట్లో. అక్కడే ఉండి పోకపోయావా? నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఈ ఇల్లు ఏమన్నా లాడ్జ్ అనుకున్నావా, సత్రం అనుకున్నావా? కాలిరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. వెళ్ళా. నిన్న నీ కోసం ఆ అమ్మాయి అను వచ్చెళ్ళింది. ఎప్పుడు? ఎప్పుడా అని? వచ్చే సెమిస్టర్ కి ట్యూషన్ లో చేరాలన్నావు. ట్యూషన్ ఫీజు కట్టావా? కట్టలేదు. ముందు ఆ పని చూడరా. అనకొండ. అమ్మా అమ్మా, అను వచ్చిందా? ఎవరు? అమ్మా అను. తెలీదురా, నేను గుడికి వెళ్ళాను. ఎప్పుడు చూడు గుడి గుడి గుడి, వేరే పనిలేదా? శివ నీ ఆరోగ్యం కోసమే కదరా నేను గుడికి వెళ్ళేది. అయినా నువ్వు ఇంట్లో ఉండకుండా గుళ్ళు చుట్టూ షికారులేంటి? అది కాదమ్మా, అను వచ్చింది. అది ఆయన గారి ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకు వచ్చిందో ఏం చెప్పిందో ఆయన ఎలా అడగటం? దీనికోసం ఎందుకు అంత టెన్షన్ పడతావు? నిన్నంతా మీ పెదనాన్న ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళి ఆయన అడుగు. ఒరే నెమ్మది, జాగ్రత్త. చూసుకురాలరా. ఏంట్రా? అను వచ్చిందంటగా నాన్న చెప్పాడు. ఇన్నాళ్ళైనా మీ నాన్నని అర్థం చేసుకోలేకపోయావు కదరా. అను పేరు చెప్తే నీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుందో చూద్దామని అలా అన్నాడు. పిచ్చోడా, అది నిజమని నమ్మేసావా? అయితే అను రాలేదా? అను వచ్చిందిరా, చాలా సేపు ఇప్పుడు ఉంది. నేను గురించి అడిగింది. ఎక్కడికి వెళ్ళావు?